ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. ఇప్పుడు మన మాడ్యూల్ వచ్చేటప్పటికి బేసిక్ సార్టింగ్ అల్గోరిథమ్స్. బేసిక్ సార్టింగ్ అల్గోరిథమ్స్ అని చెప్పేసి ఎందుకు రాశానంటే, ప్రతి ఒక్కరు డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు అన్నీ నేర్చేసుకోవాలి అని చెప్పేసి ఏవైతే బేసిక్ ఉంటాయో అవి మిస్ అయిపోతుంటారు. సో ఇలా మనం ఎప్పటివరకు అయితే అన్నీ చేసేయాలి అనేసి అనుకుంటామో అప్పుడు మనకి అవి అవ్వవు, బేసిక్వి అవ్వవు. సో మీకు అసలు సార్టింగ్ అంటే ఏంటి? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ప్లేస్మెంట్స్. మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడోబీ, శాంసంగ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ నేను ఈరోజు సాల్వ్ చేయించాను. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మీ బ్రెయిన్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే అసలు సార్టింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తాము, దానిలో అప్రోచెస్ ఏమున్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్లో మనం ఒక 3 తెలుసుకుందాం. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్రతి ఒక్క సార్టింగ్ ఆల్గరిథం గురించి చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్లో ప్రిపేర్ అయిపోతారు. ఇప్పుడు నేను కోర్స్ చెప్తున్నా, మీరు ప్రిపేర్ అయిపోతారు, కానీ ప్లేస్మెంట్ వస్తేప్పటికి మర్చిపోతారు. సో ఏవైతే ఇప్పుడు నేను చెప్తున్నానో బేసిక్వి, ఇవి మీకు స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, వాట్ ఈజ్ సార్టింగ్? సార్టింగ్ అంటప్పటికీ ఇప్పటి వరకు మనం ఏం చూసాము, అరేలో ఎలిమెంట్స్ని చూసాం, రైట్ ఆర్ నో? ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో ఉంచడం, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అవ్వచ్చు లేదా డిక్రీజింగ్ ఆర్డర్ అవ్వచ్చు, ఏదో ఒక ఆర్డర్లో మనం అరేంజ్ చేయడం, రీఅరేంజ్ చేయడం, దాన్నే మనం సార్టింగ్ అంటాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ జావా. అండ్ ఇవి ఎక్కడ వాడతాం మనం? రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, ఇక్కడ మనం సార్ట్ బై పాపులారిటీ, సార్ట్ బై రిలవెన్స్, సార్ట్ బై లో టు హై, సార్ట్ బై హై టు లో ప్రైసెస్, ఇలా మనకు ఉంటాయి కదా. ఫ్లిప్కార్ట్లో ఆప్షన్ అనేది ఉంటుంది డైరెక్ట్గా, మీకు అమెజాన్లో ఫిల్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్లో మనం ఈ సార్టింగ్ని వాడతాం. అండ్ సార్టింగ్ చేయాలి బ్రో, చేసేస్తాం కదా. ఇప్పుడు సార్టింగ్లో మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. బబుల్ సార్ట్ అని చెప్పేసి, బబుల్ సార్ట్ అని చెప్పి, సెలెక్షన్ సార్ట్ అని చెప్పి, ఇన్సర్షన్ సార్ట్ అని చెప్పి, నెక్స్ట్ హీప్ సార్ట్, మర్జ్ సార్ట్ అని చెప్పేసి, ఇలా మల్టిపుల్ సార్టింగ్ అల్గరిథమ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కటి చేసే పని ఏంటి? ఏవైతే నెంబర్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నీ అరేలో నెంబర్స్ అనేవి ఇగో ఇలా ఉన్నాయి, 2, 4, 1, 3. ఈ నెంబర్స్ని రీఅరేంజ్ చేసి 1, 2, 3, 4 అలా చేస్తాయి అంతే. ఇలా రీఅరేంజ్ చేయడం కోసం మనం సెవరల్ ఆల్గరిథమ్స్ అనేవి నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు బ్రో అంటే, ఎందుకంటే ఒక అల్గరిథంలో టైం కాంప్లెక్సిటీ బాగుంటుంది, ఇంకొక అల్గరిథంలో స్పేస్ కాంప్లెక్సిటీ, మెమరీ యూటిలైజేషన్ బాగుంటుంది. అండ్ ఇవి మనకి ఒక్కొక్క కంపెనీ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క యూస్ కేస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అల్గరిథం అనేది మనకి బెస్ట్ అవుతుంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం ప్రతి ఒక్క అల్గరిథంని నేర్చుకోవాలి. అండ్ అలాగే ఆ ప్రతి ఒక్క అల్గరిథం యొక్క టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం తెలుసుకోవాలి. సో డెఫినేషన్ చూసుకోండి. సార్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ఎలిమెంట్స్ ఇన్ అ స్పెసిఫిక్ ఆర్డర్. ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ చేసేదాన్ని మనం సార్టింగ్ అంటాము. టిపికల్లీ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా, మన ఇష్ట ప్రకారం. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ఆపరేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్. It is a fundamental and is used for various applications like searching, data analysis and more. చెప్పాం కదా, సెర్చ్ చేయడానికి లీస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనకు కావాలి ఫ్లిప్కార్ట్లో. సో మనం లో టు హై అని చెప్పేసి పెట్టుకుంటాం. సిమిలర్ వేలో ఇలా డిఫరెంట్ మల్టిపుల్ యూస్ కేసెస్లో మనం సార్టింగ్ అనేది వాడతాం. సో ఈ సార్టింగ్లో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం విత్ అ బబుల్ సార్ట్. అండ్ దాని తర్వాత మనం చూస్తాము సెలెక్షన్ సార్ట్ అండ్ ఇన్సర్షన్ సార్ట్ అండ్ ఇంకొక సార్టింగ్ అల్గరిథం కూడా చూస్తాం మనం. సో బబుల్ సార్ట్ అల్గరిథంలో ఇక్కడ మీకోసం ఏం చేస్తాము అనేది ఇక్కడ డెఫినేషన్లో రాశాను. బట్ డెఫినేషన్కి వెళ్ళే కంటే ముందు నేను మీకు అసలు ఇది ఎక్కడ వాడతాము, అసలు ఎలాగా బబుల్ సార్ట్ అనేది వర్క్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి లేదా సమ్ డిష్ తీసుకోండి, దాని లోపల మీరు వాటర్ వేసి బాయిల్ చేస్తున్నారు.
సో వాటర్ ఈజ్ బాయిల్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ బబుల్స్ అనేవి ఏమవుతాయి, కింద నుంచి పై వరకు అలా వెళ్ళిపోతాయి, అవునా కదా? అండ్ కింద నుంచి పై వరకు వెళ్ళినప్పుడు ఏమవుతాయి, కింద నుంచి పై వరకు వెళ్ళినప్పుడు పెద్దవి అయిపోతుంటాయి, రైట్ ఆర్ నో? కింద చిన్నగా ఉంటాయి, పైకి వెళ్తేప్పుడు పెద్ద పెద్దగా అయిపోతాయి, రైట్? ఇలాగే బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సేమ్ ఇదే ప్రిన్సిపల్ మీద మన బబుల్ సార్ట్ అనేది బేస్ అయి ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఈ మెథడ్ చెప్తున్నా. నాకు కూడా అప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, అన్ని సార్టింగ్ అల్గరిథంలు ఉన్నాయి, బబుల్ సార్ట్ అంటప్పుడు మనం ఏ అప్రోచ్ వాడి చేస్తాము అని చెప్పేసి నేనే కన్ఫ్యూజ్ అయిపోతుండేవాడిని. బట్ ఈ అప్రోచ్ అనేది నేను నేర్చుకున్నా, అంటే ఇంకొక కోర్సులోంచి. సో ఇదే అప్రోచ్ని నాకు నచ్చింది కాబట్టి ఇది మీకు చెప్తున్నా. సో సేమ్ వేలో మనకి ఇక్కడ ఉంటుంది బబుల్ సార్ట్ అనేది. ఏం చేస్తామంటే మన అరేలో ఎలిమెంట్స్ అనేవి 1 4 3 నెక్స్ట్ 2 ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, 1 4 ఈ రెండింటిని చెక్ చేస్తాం. ఈ రెండింటిని ఏం పెద్దది 4. సో 4ని కరెక్ట్ ఆర్డర్లోనే ఉంది, 1 4 అసెండింగ్ ఆర్డర్లో, రైట్? సో నెక్స్ట్ 4ని 3ని చెక్ చేస్తాం. సో 4ని 3ని చెక్ చేసినప్పుడు ఎలా ఉంది, 4 అనేది పెద్దది కదా. సో 4ని ఇటు తీసుకొచ్చేస్తాం. అంటే ఎలాగంటే బబుల్ నేను చెప్పాను చూడండి, కింద నుంచి పై వరకు వెళ్తాడు పెద్దది అయిపోతాయి. సేమ్ ప్రాసెస్లో కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు అన్నీ పెద్దగా కనపడాలి, సో పెద్దగా అయిపోవాలి. అంటే 4 ఇటు వచ్చేస్తుంది నెక్స్ట్ స్టెప్లో. సో నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, 4 అనేది పక్కకు వచ్చేస్తుంది. సో 4 ఇక్కడికి వస్తుంది, 3 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని కంపేర్ అవుతుంది, ఓకేనా? సో ఇది కంపేర్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే 4 2, ఓకేనా? ఈ ప్లేస్లో ఏమవుతుంది 4 2 కంపేర్ అయినప్పుడు మనకి 4 అనేది పెద్దది. సో 4 అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది, 2 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో అది మనం మార్చేసుకుందాం. సో పైన 2 ఉన్నిద్దాం, కింద ఏం చేద్దామంటే ఇక్కడ మనం 2 పెట్టేసుకుందాం, ఇక్కడ మనం 4 పెట్టేసుకుందాం, ఓకే? సో ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నాం, లూప్ వేస్తున్నాం అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళినప్పుడు మనం పక్కన ఉన్న ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది నా పక్క బబుల్, ఇది నా పక్క బబుల్, ఓకే? 0 నుంచి స్టార్ట్ చేయి, i = 0 నుంచి స్టార్ట్ చేయి. సో 0ని i+1ని, i+1 అంటే ఏంటి, పక్కన ఉన్న దాన్ని. సో దీన్ని కంపేర్ చేయాలి, రైట్? దీని తర్వాత ఇక్కడికి వస్తుంది కదా ఫర్ i ఇన్ రేంజ్ అని చెప్పేసి రాస్తావుగా. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇది i+1 ఏంటి 3. దీన్ని చెక్ చేయి. ఒకవేళ ఇది దీనికంటే చిన్నగా ఉందనుకో, రీప్లేస్ చేసే, స్వాప్ చేసే. స్వాపింగ్ కాన్సెప్ట్స్ నీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఒక క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసుకున్నాం, అది కూడా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి చెప్పాను. సో అలాగే ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ మనం వాడతాము, రైట్? సో ఇప్పుడు దీని తర్వాత సిమిలర్ వేలో ఒక్కసారి లూప్ అవుతప్పటికి, అంటే 1 టైం లూప్ అయితేప్పటికి ఏదైతే పెద్ద ఎలిమెంట్ ఉంటుందో, వీటిలో 4 కదా పెద్ద ఎలిమెంట్, లాస్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ లూప్ వెయ్యి. ఎక్కడి నుంచి వేస్తావు, ఫస్ట్ నుంచి ఇంక లాస్ట్ వరకు వేయక్కర్లేదు యాక్చువల్గా, ఎందుకంటే లాస్ట్లో ఆల్రెడీ పెద్దది ఉంది. వేస్తావంటే వేయొచ్చు, కానీ నీది ఎక్కువ టైం కాంప్లెక్సిటీ అవుతుంది అంతే. బట్ లాస్ట్ వరకు లూప్ అనేది వేయక్కర్లేదు. ఫస్ట్ లూప్ అయితేప్పటికి మనకి అరే అనేది ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టైం లూప్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ టైం లూప్ అయినప్పుడు మనం ఏం చేసుకున్నాం, i అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, i+1 ఈ రెండు చెక్ అవుతాయి. ఈ రెండిట్లో ఏది పెద్దది, కరెక్ట్గానే ఉంది ఆర్డర్, సో ఏం మార్చక్కర్లే. నెక్స్ట్ 3 2 ఈ రెండు కంపేర్ అవుతాయి. i ఏమో 1కి వస్తుంది, i+1 ఏంటి 2, అదే ఇది. సో ఇది ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, ఈ రెండు కంపేర్ అవుతాయి. ఈ రెండు కంపేర్ అయినప్పుడు స్వాప్ అయిపోతే మనకి ఏం జరుగుతుంది, 2 కాస్త ఇటు వస్తుంది, 3 కాస్త ఇటు వెళ్తుంది, ఓకే? అండ్ నెక్స్ట్ 3 4 ఈ రెండు చెక్ అవుతాయి, 3 4 అంతేగా. ఈ ప్లేస్లో ఎలిమెంట్ అనేది మారిపోయింది. సో i అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు i = 2 దగ్గరికి వస్తుంది. i = 2లో ఏం ఎలిమెంట్ ఉంది 3. i = i+1లో ఏముంది 4 3 రెండు చెక్ అవుతాయి. ఇది దీనికంటే పెద్దదా, కాదు కదా. సో ఏముంటాయి, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. సో ఇప్పుడు మనకి సెకండ్ టైం లూప్ అవుతేప్పటికి మన అరే ఎలా ఉంటుందంటే 1 2 3 4. సో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే, ఒకసారి లుక్ వేస్తే దీని మీదకి, ఇది సార్ట్ అనేది అయిపోయింది, ఓకే? బట్ మన లూప్ అనేది ఆగదు, ఎందుకంటే లూప్ అనేది కంటిన్యూస్, ఎనీ టైమ్స్ రన్ అవుతుంది. 1 2 3 4. ఇక్కడ i = ఇక్కడ మొదలైంది, i = ఇక్కడికి వెళ్తుంది,
ఐ ఈక్వల్స్ టు ఇక్కడికి వెళ్తుంది. సో ఎన్ని టర్న్స్? 4 టర్న్స్ అనేది వేస్తుంది అనమాట. 4 టైమ్స్ మొత్తం లూప్స్ అనేది వేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ బబుల్ సార్ట్ హ్యాపెన్స్. మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇంకా, బట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బొమ్మలో కూడా ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. ఆ బొమ్మ ఎగ్జాంపుల్తో మీకు ఇంకొకసారి క్లారిటీ అనేది ఇస్తాను అనమాట మీకు. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ స్టెప్ ఇది మన అరే 7 2 9 6 4. సో ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అన్నాను? ఫస్ట్ టర్న్. సో ఇలా ఎన్ని టర్న్స్ వేయాలి ఇక్కడ? 1 2 3 4 5 టైమ్స్ మనం అవుటర్ లూప్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేయాలి. సో దట్ మనకి 5 టైమ్స్ రిఫ్రెష్ అయ్యి ఆ పెద్ద ఎలిమెంట్స్ అన్నీ లాస్ట్కి వెళ్ళిపోయి చిన్న ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్కి వచ్చేసినట్టు. ఓకే, ఆ 5 టర్న్స్ ఎప్పుడవుతాయి అంటే ఎప్పుడైతే మీరు ఎంటైర్లీ రివర్స్ అరే తీసుకున్నారో, అంటే 5 4 3 2 1 ఇలాంటి అరే ఎప్పుడైతే తీసుకున్నారో ఈ మొత్తాన్ని ఈ 5ని ఇక్కడికి తీసుకెళ్ళడానికి 1 టర్న్ పడుతుంది. ఈ 4ని ఇక్కడికి తీసుకెళ్ళడానికి 1 టర్న్ పడుతుంది. ఈ 3ని ఇక్కడ తీసుకెళ్ళడానికి 1 టర్న్ పడుద్ది. ఓకేనా? అలా మనకి 1 అనేది ఫస్ట్ వరకు రావడానికి 5 టర్న్స్ పట్టిద్ది. అంటే ఎన్ని ఉన్నాయి? 5 1 2 3 4 5. కోడ్ రాసినప్పుడు మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. స్టార్టింగ్లో కొంచెం కష్టమే, బట్ ఒక్కసారి ఫోకస్తో వినండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, ప్లేస్మెంట్స్లో వస్తుంది మీకు. సో ఇప్పుడు 7 2 ఏం చెప్పాను? ఫస్ట్ టర్న్లో ఏదైతే ఐ ఉందో i+1 ఈ రెండు చెక్ అవుతాయి. ఐ తీసుకుంటారో జే తీసుకుంటారో మీ ఇష్టం, వాట్ ఎవర్. జే+1 0 నుంచి స్టార్ట్ చేయి. ఓకే, సో జే+1 చెక్ చేసావా? ఇప్పుడు 7 2 7 అనేది పెద్దదేగా. సో ఇఫ్ దిస్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ రీప్లేస్ చేసాయి. సో 7 అనేది ఎటు వస్తుంది? 7 ఇటు వెళ్ళిపోతే 2 ఇటు వచ్చేస్తుంది. అదేగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 7 9 చెక్ చేయి. ఇప్పుడు జే అనేది ఇంక్రిమెంట్ అయిందిగా, జే అనేది ఇక్కడికి వస్తుంది, J+1 అనేది ఇక్కడికి వస్తుంది, లేదా I+1. సో జే అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. సో సరిపోయింది, ఇది ఏం డిస్టర్బ్ చేయక్కర్లే. నెక్స్ట్ స్టెప్లో జే అనేది ఇక్కడికి వెళ్తుంది, J+1 ఇక్కడ ఉంటుంది. సో ఎలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది కంపేర్ చేసుకుంటుంది. జే అనేది పెద్దదా కాదా J+1 కంటే? ఎస్. సో అలాంటప్పుడు ఏమవుతాయి? ఈ రెండు స్వాప్ అయిపోతాయి. సో ఇక్కడ స్టెప్లో అదే జరుగుతుంది అనమాట. ఈ స్టెప్లో చూసారా? నెక్స్ట్ స్టెప్ అంటే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత జే ఎక్కడ ఉండేది? ఇక్కడ ఉండేదిగా, J+1. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది? J+1. ఇప్పుడు జే అనేది 6కి వెళ్తుంది, J+1. రైట్. సో ఇప్పుడు జే అనేది J+1 కంటే పెద్దదా? ఎస్, పెద్దదే. సో స్వాప్ చేశారు రెండింటిని. స్వాప్ అయిపోతే ఎలాగొచ్చింది. ఇది ఒక టర్న్. ఓకేనా? ఇది ఒక టర్న్ ఎగ్జాంపుల్ అనేది నేను మీకు ఇక్కడ చూపించాను. ఓకే, ఇలా మనకి మల్టిపుల్ టర్న్స్ అనేవి జరుగుతాయి. ఇది నేను ఇప్పుడు మీకు కోడ్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ డెఫినేషన్ అనేది మీరు నోట్ చేసుకోవచ్చు. కోర్సులో ప్రొసీడ్ అయ్యే కంటే ముందు ఒక చిన్న నోట్. ఈ కోర్స్ మీకు నచ్చితే మీరు మన కోడ్ విత్ స్వరూప్ యాప్ని చెక్అవుట్ చేసుకోండి. అందులో ఇలాంటి ఇంకా మంచివి ఫుల్ డీటెయిల్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. ప్యూర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యి జాబ్ రెడీ చేయడానికి ఆ కోర్సెస్ని రెడీ చేశాము. అండ్ ఈ జావా కోర్స్ మీరు వింటున్నది కూడా అందులో నుంచి జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఫుల్ సర్టిఫికేషన్ ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. కోడ్ విత్ స్వరూప్ అని చెప్పి గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ విత్ ద కోర్స్. ఇప్పుడు మనం కంప్యూటర్లోకి వచ్చేసాం. కంప్యూటర్లో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్లో ఓపెన్ చేసేసుకున్నాం. అరేస్ ఏదైతే ఉందో అరేస్ లోపలే నేను క్రియేట్ చేస్తాను, బికాజ్ ఇట్ ఈస్ సార్టింగ్. మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుని సార్టింగ్ అని చెప్పేసి పెట్టుకుందాం. మీరు కూడా ఇలాగే క్రియేట్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఎక్కువ చేయించను, దీనికంటే ఎక్కువ దీని తర్వాత లీడ్ కోడ్లో చేయిస్తా. లీడ్ కోడ్లో ప్రతి ఒక్కరు చేయాలి. ఆ అసైన్మెంట్స్ అనేవి సబ్మిట్ చేయలేదనుకోండి, కోర్స్ యాక్సెస్ తీసేస్తాను ప్రతి ఒక్కరికి చెప్తున్న తర్వాత. నెక్స్ట్ సార్టింగ్లో బబుల్ సార్ట్ కదా, లేదా అన్నీ ఒకదానిలో రాద్దామా? అలా కుదరండి. బబుల్ సార్ట్ .java. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకసారి చూసేసుకుంటా రికార్డ్ అవుతుందో లేదో. ఓకే, సో బబుల్ సార్ట్లో నేను ఏం చేద్దాం, మెయిన్ క్లాస్ పెట్టేసుకుంటా. మెయిన్ క్లాస్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక అరే తీసేసుకుంటా. int ARR = 5, 4, 3, 2, 1. దీన్నిగా సార్ట్ చేయాలి, రివర్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. ఆ ఫంక్షన్ అనేది దాని పేరు బబుల్ సార్ట్ అని చెప్పేసి పెడతాను. సార్ట్
ఇన్బిల్ట్ ఫంక్షన్ కూడా ఉంటుంది మెథడ్, అది కూడా నేను చెప్తాను, మీరు అలాంటివి ఏమి ఉపయోగించొద్దు ఇక్కడ. సార్ట్ అని చెప్పేసి పెడతా, అరేని పాస్ చేస్తా. ఇదేం చేస్తుంది అంటే నా అరేని సార్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తా. ప్రింట్ చేయడానికి నేను ఫర్ లూప్ని వాడాలి. ఫర్ ఇంట్ ఐ, మనం వేరే ఫర్ లూప్ వాడదాం, మీకు ఇది కూడా అలవాటు అవ్వాలి. ఎందుకంటే అలవాటు చేసుకోకపోతే ఇంకా ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ అని చెప్పేసి అది వాడేస్తుంటారు. కలెక్షన్స్లో అరేస్ని, అరే లిస్ట్ని, డిక్షనరీస్ని లూప్ చేయడానికి మీరు ఇది వాడచ్చు. సో ఇక్కడ సార్ట్ అనే మెథడ్ని నేను అంతే అయిపోయింది నాది. ఓకే, సార్ట్ అనే మెథడ్ని నేను ఎప్పుడు రాయాలి, అదే నా మెయిన్ బిగ్ టాస్క్. అక్కడ మనం రాద్దాం. సో ఇప్పుడు నేను మీకు స్క్రాచ్ నుంచి చెప్తాను, మళ్ళీ ఇక్కడ చెప్తాను, కాన్సెప్ట్ 3 times చెప్తున్నాను నేను బబుల్ సార్ట్లో ఏం చేయాలని చెప్పేసి. సో జాగ్రత్త వినండి బ్రో. ఈ ఫ్యూ వీడియో లెక్చర్స్ మీ నిజంగా ప్లేస్మెంట్నే మార్చేస్తుంది. అండ్ ప్లేస్మెంట్నే కాదు, నిజంగా బ్రో సొంతగా మీరు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు. కాలేజ్ మీద మీరు ఇంకా డిపెండ్ అవ్వవసరం లేదు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ సొంతగా కష్టపడి. ఏదో సరదా కంటే అవ్వదు మరి. స్టాటిక్ మనం ఏమి రిటర్న్ చేయట్లే, వాయిడ్. ఓకే, సార్ట్ లోపల నేను ఏం చేస్తానంటే అరే కాబట్టి ఇంట్ ఏఆర్ఆర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల నాకు ఒక అరే ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కమెంట్ రాస్తా, బబుల్ సార్ట్ కదా. బబుల్ సార్ట్కి మన కాన్సెప్ట్ ఏంటి, ఆల్ ద ఫస్ట్ ఏం చేయాలి, మనం టర్న్స్ అనే వేయాలి. ఎన్ని టర్న్స్ వేయాలి అని చెప్పేసి అనుకున్నాం, రన్ ద అవుటర్ లూప్ అండ్ టర్న్స్. ఎన్ అంటే ఏంటి, array డాట్ లెంత్. ఓకే, అలా నేను డిక్లేర్ చేసుకుంటా, ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు array డాట్ లెంత్. ఇప్పుడు array డాట్ లెంత్ అంటే ఏంటి, మనం మొత్తం array లెంత్. సో అన్ని టైమ్స్ ఏం చేయాలి, మనం బయట యొక్క లూప్ అనేది, అవుటర్ లూప్ అనేది రన్ చేయాలి. అలా ఎందుకు చేయాలి బ్రో, ఎందుకు అంటున్నావు అలా అని చెప్పేసి మీ డౌట్ ఉంటుంటుంది. అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ మనం యాక్చువల్గా బబుల్ సార్ట్లో చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, బబుల్ సార్ట్లో మనం ఏం చేయాలి, స్వాప్ ద ఎలిమెంట్స్. విచ్ ఎలిమెంట్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి అరే అనేది 5 4 3 2 1 అని చెప్పేసి ఉందనుకోండి. మనం ఇప్పుడు మీకు ఎక్కడి వరకు కూడా ఏం అర్థమై ఉండదు, ఏం చెప్తున్నావు బ్రో అసలు, ఏం రాసావు ఏంటి దాన్ని చెప్పేసి, రైట్ ఆర్ నో. ఇప్పుడు జస్ట్ ఒకే ఒక లూప్ వేసి మీకు ఒకటి రాసి చూపిస్తా. మన అరే ఏముంది, 5 4 3 2 1 అవునా. ఇప్పుడు నేను ఈ n అనేది పక్కన పెట్టండి, లేదా అరే డాట్ లెంత్ అది ఒక వేరియబుల్ అంతే, అది మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. ఓకే, జూమ్ చేసుకుంటే ఇంకొంచెం. సో ఈ లోపల నేను ఏం రాస్తానంటే ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తా, ఐ లెస్ దెన్ n వరకు వెళ్తా, ఐని ప్లస్ చేసుకుంటా, n వరకు వెళ్ళవసరం లే, n-1 వరకు వెళ్తా. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఎక్కడ వరకు వచ్చానో అది నేను మీకు చెప్తాను, ఎందుకని చెప్తాను ఆగండి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 n-1. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతి ఒక్కసారి నా ఐ అనేది ఇక్కడ ఉంటుంది, నా ఐ అనేది ఇక్కడికి వెళ్తుంది, నా ఐ అనేది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ప్రతిసారి ఎప్పుడైతే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుందో ఆ ఐ అనే పక్కన ఉన్న ఎలిమెంట్తో నేను చెక్ చేయాలి అది ఎక్కువ ఉందా అని చెప్పేసి. ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఏంటి, ఇంట్ CURR ఈజ్ ఈక్వల్స్ టు నాకు ARR అరే లోపల ఉన్న ఐ కదా, ఇది నా కరెంట్ ఎలిమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇంట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ i + 1. అలా నా ఐ అనేది లాస్ట్ వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ i+1 ఏముండదుగా. సో అప్పుడు మనకి ఎర్రర్ ఇస్తుంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ అని చెప్పేసి ఇస్తుంది. ఓకే, సో అది నేను అలాగే ఉంచుతాను చూడండి, దీన్ని తీసేస్తాను, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నా కరెంట్ ఎలిమెంట్ వచ్చింది, నెక్స్ట్ ఎలిమెంట్ అంటే నా కరెంట్ ఎలిమెంట్ ఏంటి 5, నా నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 4. సో ఈ 2 ఎలిమెంట్లు నా దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింటిని నేను చెక్ చేయాలి, ఎలా చెక్ చేస్తా, ఇఫ్ కరెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్న దగ్గర ఒకవేళ అది చిన్నగా ఉందనుకోండి ఇట్ ఈస్ ఓకే, అది సార్టెడ్ అసెండింగ్లోనే ఉంది, అది సార్ట్ అయ్యి ఉంది, మనం ఏం కెలకక్కర్లేదాన్ని. లేదు ఒకవేళ అది పెద్దగా ఉందనుకోండి, ఇఫ్ కరెంట్ ఎక్కువ ఉంది సో దాన్ని పక్కకు తోసేయాలి, లాస్ట్కి తోసేయాలి. సో కరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ నెక్స్ట్.
సో అలాంటప్పుడు నెక్స్ట్ ముందుకు రావాలి, కరెంట్ అనేది తర్వాతకి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను రెండింటిని స్వాప్ చేస్తా. స్వాప్ ఎలా చేస్తా? స్వాప్కి నేను ఒక ఫంక్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ జస్ట్ 3 లైన్స్ అనమాట. ఇంట్ టెంప్ అనేది క్రియేట్ చేసుకుంటా. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ కరెంట్ అనేది ఏంటి? ఐ కదా, సో ఐ. ఓకే, నెక్స్ట్ ARR ఆఫ్ I+1. I+1 నేనేం చేస్తానంటే టెంప్ అని చెప్పేసి పెట్టేసుకుంటా. ARR ఆఫ్ నేనేం చేశాను? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ARR ఆఫ్ ఐ, అరే ఆఫ్ ఐ. ఐలో ఉన్న ఎలిమెంట్ అంటే నేను ప్రస్తుతం ఏదైతే ఎలిమెంట్ మీద ఉన్నానో ఆ ఎలిమెంట్ని నేను స్టోర్ చేసేసుకున్నా. సో దాన్ని నేను మార్చేసుకున్నా, నాకు ప్రాబ్లం లేదు. సో దాన్ని నేను మార్చేసుకుంటా. ARR ఆఫ్ I+1. ఓకే, ఇప్పుడు I+1లో ఉన్న ఎలిమెంట్ని నేనేం చేస్తానంటే టెంప్తో రీప్లేస్ చేసేస్తాను. దిస్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ స్వాపింగ్ అనమాట. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ ఏం పడద్దు. దీన్ని ఇంకొక ఫంక్షన్లోకి తీసుకువెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి కూడా చేయొచ్చు. ఇది నేనేం చేస్తానంటే కట్ చేసి దీన్ని స్వాప్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ పెట్టుకుంటా. అదేం చేసుకుంటుందంటే I+1, అరే. ఓకే, స్వాప్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే దీని కింద ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. చూడండి, మీకు ప్రతి ఒక్కటి అలవాటు చేపిస్తున్నా. కష్టంగా ఉంటుంది కానీ ఒకసారి జాగ్రత్త వినండి, మీకు ఒకే వీడియోలో ప్రతి ఒక్కటి అయిపోతుంది. స్వాప్ అని చెప్పేసి పెట్టుకొని ఇంట్ ఐ, ఇంట్ జే, నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అరే. ఈ 3 వచ్చాయి మనకి ఇప్పుడు. రైట్, ఇప్పుడు స్వాప్ చేస్తున్నా కదా, స్వాప్ ఏమవుతుంది? అది పేస్ట్ చేసుకుంటా, అంతే, ఇంకేం చేయను. ఓకే, సో IJ అని పెట్టుకున్నా కదా, నేనేం చేస్తా అంటే IJ అని పెట్టుకుంటా. I+1లో J పెట్టుకోవచ్చు, లేదంటే I అనేసి ఒకటి వదిలేసినా పర్లేదు, ఎందుకంటే బబుల్ షాట్కి మనకు అంతేం అవసరం లేదు. జస్ట్ ఐని పంపిస్తే చాలు, I+1 ఆటోమేటిక్గా అయిపోద్ది. ఓకే, సో స్వాప్ చేసేసుకుంటుంది అనమాట. అరే ఏంటి? అరే ఒక రిఫరెన్స్ వేరియబుల్, అది మనం తెలుసుకున్నాం అరేస్ నేర్చుకుంటున్నప్పుడే. రైట్, ఫంక్షన్స్ నేర్చుకున్నప్పుడు, కాల్ బై వాల్యూ అప్పుడు. సో ఇది స్వాప్. ఇక్కడ ఉన్నదే నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్లా క్రియేట్ చేశాను, అంతే, అంతకుమించి నేనేం చేయలేదు. ఓకే, దట్ ఈస్ ద లాజిక్. ఇప్పుడు దీని తర్వాత స్వాప్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కసారిగా నేను లూప్ని రన్ చేసా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ కమెంట్స్ అనేవి ఒకసారి తీసేద్దాం, సో దట్ కోడ్ అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ అరే అనేది నేను క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ లైన్ మెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అరే అనేది నేను క్రియేట్ చేసుకున్నా. సార్ట్ అని చెప్పేసి ఫంక్షన్ని నేను కాల్ చేసా. సార్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే నా అరేని యాజ్ ఎ పారామీటర్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత n అనేది ఏంటి? నా అరే టోటల్ లెంత్. రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లూప్ వేసి ఏదైతే పెద్ద ఎలిమెంట్ ఉంటుందో లేదా కంపేర్ చేసుకొని పెద్ద ఎలిమెంట్ని లాస్ట్కి తోసేస్తున్నా. ఎలా తోసేస్తావు బ్రో అంటే అదే కదా మన లాజిక్. ఒకవేళ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తుంది, ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళి అది లాస్ట్కి వెళ్ళిపోద్ది అనమాట పెద్ద ఎలిమెంట్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, డీబగ్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సేవ్ చేసేసుకుంటా, డీబగ్. సో ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నా. సో చూడండి, n ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, n అనేది 5 కదా, అరే అనేది ఉంది, సో అది పక్కన పెట్టండి. ఇప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? కరెంట్ అనేది 5. సో ఫస్ట్ ఎలిమెంట్ 5గా, సో కరెంట్ అనేది 5 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? 4. సో నెక్స్ట్ అనేది ఏమవుతుంది చూడండి, 4 అవుతుంది. సో నెక్స్ట్ అనేది 4 అయింది. ఇవన్నీ మీకు పక్కన వేరియబుల్స్లో ఉంటాయి అన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. ఇంకోండి ఇక్కడ చూసుకోండి, n అనేది ఏమైంది? 5. I అనేది ఏంటి? I అనేది 0. కరెంట్ అనేది ఏంటి? కరెంట్ ఎలిమెంట్ అనేది 5, పక్కన ఉన్న ఎలిమెంట్ 4. ఇప్పుడు ఈ రెండు చెక్ చేసుకుంటాయి. ఇది కండిషన్ ఏంటంటే ఈ రెండు చెక్ చేసుకుంటాయి. సో ఇఫ్ కరెంట్ అనేది నెక్స్ట్ కంటే ఎక్కువ, ఎస్ ఎక్కువే, సో స్వాప్ అయిపోతాయి అనమాట. స్వాప్ అయిపోయి ఏది మన అరే అనేది ఇక్కడ మీకు చూపించట్లేదు ఎగ్జాక్ట్గా. అరే మీద హోవర్ చేస్తాను ఆగండి. అరే అనేది చూడండి, 5 4 ఉండేది 4 5 అయిపోయింది. ఓకే, మీకు అరే మీద ఇక్కడ హోవర్ చేసినా కూడా చూడండి 0లో 4 ఉంది. ఇప్పుడు నెక్స్ట్
ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ముందు ఐ ఎంత ఉండేది 0, ఇప్పుడు ఐ అనేది 1 అవుతుంది. ఎందుకు? ఫర్ లూప్ కదా, ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఐ అనేది ఏమైంది? 1 అయింది. ఐ అనేది 1 అంటే ఇప్పుడు ఎలిమెంట్ ఏంటినది? అరే లోపల 5 ఇప్పుడు స్వాప్ అయిపోయాయి కదా, 2 స్వాప్ అయిపోయాయి. సో 5, 3 చెక్ చేసుకుంటే, సో నా కరెంట్ అనేది 5 అవుతుంది, నెక్స్ట్ అనేది 3 అవుతుంది. చూడండి, కరెంట్ అనేది 5 అయింది, నెక్స్ట్ అనేది 3 అయింది. ఓకే, ఇది తీసేస్తా. సో నెక్స్ట్ అనేది 3, ఈ 2 చెక్ చేసుకుంటే కరెంట్ అనేది ఎక్కువ. ఎస్, ఎక్కువే. సో ఇప్పుడు ఏమవుతాయి అంటే అరే లోపల ఈ 5, 3 ఏవైతే ఉన్నాయో ఈ 2 స్వాప్ అయిపోతాయి. అంటే 5 ఏమో 2 దగ్గరికి వచ్చేస్తుంది, 3 ఏమో 1 దగ్గరికి వెళ్ళిపోద్ది. సో స్వాప్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను హెరే మీద ఓవర్ చేస్తా. చూసారా, 5 అనేది కిందకు వస్తుంది. ఇప్పుడు అలా 5 అనేది ఏమవుతుందంటే ఒక బబుల్ లాగా, ఒక సముద్రంలో బబుల్ లాగా, లేదా ఒక బౌల్లో బబుల్ లాగా అది అలా పైకి వెళ్ళిపోతుంది. పెద్ద ఎలిమెంట్ అనేది అలా పైకి వెళ్ళిపోతుంది, పెద్దవన్నీ అలా పైకి వెళ్ళిపోతాయి, చిన్నవన్నీ కిందకు వచ్చేస్తాయి. రైట్, అలా నెక్స్ట్ ఈ ప్రాసెస్లో అవుతుంది. మీరు దీన్ని విజువలైజ్ చేసి చూసుకోవచ్చు. లేదు మీకు ఈ డీబగ్ అర్థం అవ్వట్లేదంటే జావా విజువలైజర్ అని చెప్పేసి మనకి గూగుల్లో కొట్టగానే దొరుకుతుంది, అక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం జరిగింది చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి జరిగింది. ఏం జరిగిందంటే ఇప్పుడు ఐ అనేది ఏంటి? కింద ఎర్రర్ ప్రింట్ అయ్యి ఉంటుంది. చూడండి, ఎర్రర్ ఇన్ థ్రెడ్ మెయిన్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. ఇప్పుడు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్, ఎందుకంటే ఇప్పుడు ఐ అనేది ఎక్కడి వరకు వస్తుంది అనుకోండి, i+1 ఇంకేముంది? ఇంకేం లేదు. సో అప్పుడు అరే అవుట్ ఆఫ్ బౌండ్ అంటే బౌండరీకి మించిపోయింది. సో అందుకే మనం ఏంటంటే n-1 వరకు చెక్ చేయాలి. అంటే ఐ అనేది 2 వరకు వెళ్తుంది, i+1 అప్పుడు 1 అవుతుంది. ఓకే, అంతకు మించి ఇంకా ఫర్దర్ వెళ్తుంది, లూప్ అనేది డన్. సో ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో ఇది ప్రింట్ చేయడానికి నేను క్లియర్ చేసి జావా డిఎస్లో ఉన్నాం. మనం ఫస్ట్ సార్టింగ్లోకి వెళ్ళాలి. జావా బైనరీయా బబుల్ సార్ట్. చూడండి, ఒక్కసారే మనం లూప్ని రన్ చేసాము. ఒక్కసారి రన్ చేయడం వల్ల మనకి ఏం జరిగింది? 5 అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళింది. అలా నేను ఇంకొకసారి రన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? 2 వెళ్తాయి. చూడండి, 5 వెళ్ళింది, 4 వెళ్ళింది, అవునా? అలా నేను దీన్ని ఇంకొకసారి చేశాను అనుకోండి ఫర్ లూప్ని, అప్పుడు నాకేమవుతుంది? 3 వెళ్తాయి. చూడండి, 3 వెళ్ళింది, 4 వెళ్ళింది, 5, ఈ 3 వెళ్ళిపోయాయి వెనక్కి. సో ఇలా ఏం జరుగుతుందంటే మనం ఒక్క లూప్లో ఒక్క పెద్ద ఎలిమెంట్ని మాత్రమే అట్ ద ఎండ్ తీసుకువెళ్ళగలుగుతున్నాం. అర్థమవుతుందా? అలాగ అవ్వకూడదు. మనం ప్రతి ఒక్కటి తీసుకెళ్ళాలంటే అన్ని టర్న్స్ వేయాల్సి వస్తుంది. ఇందక్కడి నుంచి టర్న్స్ అని చెప్పేసి చెప్తున్నాగా. సో ఇవే ఇప్పుడు రిపీట్ అవుతుంది, కోడ్ అనేది రిపీట్ అవుతుంది ప్రతిసారి. సో రిపీట్ అవ్వకుండా చేయడానికేగా మనకి లూప్స్ ఉన్నాయి. ఇదైతే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అదే 1 మిలియన్ ఎలిమెంట్స్ ఉంటాయి. 1 మిలియన్ టైమ్స్ నువ్వు రాయాలి అది కాపీ చేసి. సో ఇందుకోసం బయట నేను ఒక లూప్ పెట్టుకుంటా అంటున్నా. ఫర్ ఇంట్ టర్న్స్ అని చెప్పేసి =0 టర్న్స్ లెస్ దెన్ మనకి ఏంటది n టైమ్స్గా మనం రన్ చేయాలి. టర్న్స్ ++. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద మనం ఎన్నిసార్లు అయితే రన్ చేస్తామో, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చేశాను, 3 టైమ్స్ రన్ చేశా. సో 3 ఎలిమెంట్స్ అనేవి నాకు లాస్ట్లో సార్ట్ అయిపోయాయి. 3, 4, 5 చూసుకున్నారు, ఈ 3 సార్ట్ అయిపోయాయి. సార్ట్ అయిపోవడం వల్ల నేను ఏం చేస్తానంటే నేను లాస్ట్ వరకు చెక్ చేయక్కర్లే, మళ్ళీ నా వెళ్ళి వీటిని చెక్ చేయవలసిన ఉండే. సో అందుకు నేను దీన్ని ఇంకా తగ్గించవచ్చు, -టర్న్స్ అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు. ఇది మీకు కొంచెం అర్థం అవడానికి కష్టం ఉంటుంది. జస్ట్ కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే నేను అక్కడ ఎందుకు రాశాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇంకా మీకు అర్థం అవ్వలేదంటే పర్లేదు, నేను ఉంటా కాబట్టి గ్రూప్లో, నో వరీస్, మెసేజ్ చేయండి. ఐ విల్ షేర్ సమ్ గుడ్ రిసోర్సెస్, ఇంకా మంచి రిసోర్సెస్. ఎస్, నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, కునాల్ కుష్వాహా, ఇన్ ఇంగ్లీష్. తెలుగులో ఐ డోంట్ నో బట్ చూడండి, మీ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది. నేను చెప్పింది అందరికీ అర్థం అవ్వాలని రూల్ ఏమీ లేదు, ఫస్ట్ నుంచి చెప్పొస్తున్నా. కానీ అర్థం అవ్వకపోతే అడిగే బాధ్యత మీది, ఎందుకంటే యూ హ్యావ్ పెయిడ్ ఫర్ దిస్ కోర్స్. ఓకే, నెక్స్ట్ ఇది బబుల్ సార్ట్. ఓకే, బబుల్ సార్ట్ కోడ్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను అనమాట. చూడండి, బబుల్ సార్ట్ కోడ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది నోట్స్లో. సో దిస్ ఇస్ ద వే ఇట్ హ్యాపెన్స్.
2 లూప్స్. ఓకే, 2 లూప్స్కి దీనికి ఓఎఫ్ఎన్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ, దీనికి ఓఎఫ్ఎన్ టైం కాంప్లెక్సిటీ, రెండింటి టైం కాంప్లెక్సిటీ కలిపితే O(n²). మనం కొంచెం తగ్గించాం కాబట్టి ఇక్కడ చూడండి n-i-1 అని చెప్పేసి చేసాం కాబట్టి కొంచెం తగ్గొచ్చు, కానీ మరీ అంత ఎక్కువ డిఫరెన్స్ అనేది రాదనమాట. ఆల్మోస్ట్ O(n²) టైం కాంప్లెక్సిటీ వస్తుంది బబుల్ సార్ట్కి అయితే. సిమిలర్ సార్ట్ హ్యాపెన్స్ ఫర్ సెలెక్షన్ సార్ట్, అది మనం నెక్స్ట్ దానిలో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ వరకులో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అనమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కోడ్వేస్ వరూప్ యాప్లో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్వేస్ వరూప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్సులో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్ మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడ్వేస్ వరూప్ యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.